రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ సోమప్రకాష్, శాస్త్రవేత్త, కీటక శాస్త్ర విభాగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్. పత్తి పంటలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు. ప్రస్తుతం అంతా కూడా రైతు సోదరులందరూ ఈ యొక్క వానాకాలం పంటకు పత్తి పంటను ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క పత్తి పంట గత సంవత్సరం తీసుకున్నట్లయితే దాదాపు 45 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా రైతు సోదరులందరూ ఈ యొక్క సాగుకు సమాయత్తడం మనం గమనించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతు అందరూ కూడా ఇప్పుడు మన యొక్క బీటీ పత్తి విత్తనాలను సాగు చేస్తున్నారు. అయితే ఈ BT2 పత్తి విత్తనాలను సాగు చేస్తున్నప్పుడు కొన్ని రకాల చీడపీడలు అనేటివి ఈ పంటలను ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తున్నాయి. కావున రైతు సోదరులందరూ సకాలంలో ఈ యొక్క చీడపీడల వల్ల కలిగే నష్టాన్ని గుర్తించి సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ యొక్క చీడపీడల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకొని పత్తిలో అధిక లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా పత్తిలో కనుక తీసుకున్నట్లయితే ఈ బీటీ పత్తిలో మనకు తొలి దశలో ఈ రసం పీల్చే పురుగుల బెడద అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులలో ముఖ్యంగా ఈ యొక్క తొలి దశలో అయితే పేనుబంక, పచ్చదోమ, తామర పురుగులు, అంతేకాకుండా ఈ యొక్క పిండి నల్లి కూడా కొన్ని సందర్భాలలో ఎక్కువగా ఆశించి పత్తి పంటకు నష్టాన్ని కలగజేస్తుంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క పురుగుల వల్ల కలిగే నష్టాన్ని సకాలంలో గుర్తించాలి. ఇందులో ప్రధానంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క పంట మొలకెత్తిన తర్వాత రెండాకుల దశ నుంచే ఈ యొక్క రసం పీల్చే పురుగులు పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా పేనుబంక మరియు వీటి యొక్క లక్షణాలను గుర్తించాలి. ముఖ్యంగా పేనుబంక విషయానికి వచ్చినట్లయితే ఇవి విసర్జించిన తేనె వంటి పదార్థం అనేది మనకు పంట యొక్క ఆకులపైన గమనించవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క పచ్చదొమ్మ ఉధృతి కూడా పంట యొక్క తొలి దశ నుంచి ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. దీని యొక్క పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా మనకు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులు డొప్పల్లాగా మారి ఆకుల కొనల నుండి ఎర్రగా మారడం మనం గమనించవచ్చు. కావున ఇటువంటి లక్షణాలు కనుక గమనించినట్లయితే రైతు సోదరులందరూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దానితో పాటు మనకు పంట ఎదిగే కొద్ది కాలం తర్వాత మనకు ఈ యొక్క తామర పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క తామర పురుగులు అనేటివి పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా గోకి రసాన్ని పీల్చడం వలన ఈ ఆకులపైన తెల్లని చారలు అనేటివి ఏర్పడతాయి. ఇవి మెరిసే వెండి చారల్లాగా కనిపించడం మనం చూడవచ్చు. ఇటువంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఈ తామర పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీనితో పాటు మనకు కొన్ని ప్రాంతాలలో పంట ఎదిగే కొద్దీ ఈ యొక్క పిండి నల్లి ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పిండి నల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే పంట అంతా కూడా ఎండిపోవడం మనం గమనించవచ్చు. కావున ఈ తొలి దశలో వచ్చే ముఖ్యంగా ఈ పేనుబంక, పచ్చదోమ, అదేవిధంగా తామర పురుగుల ఉధృతిని సకాలంలో రైతు సోదరులు గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల నివారణకు తొలి దశలో అయితే మనకు ఈ యొక్క వేప సంబంధిత నూనెను పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క రసాయనిక మందులైనటువంటి ఫ్లోనికామైడ్ అనే మందును 0.3 గ్రాములు లీటర్ నీటికి అనే మందును ముఖ్యంగా ఈ యొక్క పచ్చదోమ మరియు పేనుబంక ఉధృతిని తగ్గించుకోవడానికి వాడుకోవాలి. ఒకవేళ తామర పురుగుల ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా స్పైనిటోరం అనే మందును 0.9 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగుల ఉధృతి నుండి పంటను కాపాడుకోవచ్చు. అయితే ఇక్కడ రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం పండిస్తున్న పత్తి పంటలో ముఖ్యంగా ఈ తలమాడు తెగులు ఉధృతి అనేది ఎక్కువగా వస్తుంది. ఈ తలమాడు తెగులు ఉధృతి అనేది ఈ తామర పురుగులు ఈ వైరస్ తెగులను ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చేయడం మనం గమనించవచ్చు. ఈ రోగం వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పత్తి అనేది తయారవుతున్నటువంటి స్క్వేర్స్ అనేటివి అన్ని కూడా ఎండిపోవడం మనం గమనించవచ్చు. ఊడలు అనేటివి అన్ని కూడా ఎండిపోవడం వల్ల మనకు దిగుబడి అనేది గణనీయంగా తగ్గుతుంది. కావున ఈ వైరస్ తెగులు వ్యాప్తి అనేది మనకు తామర పురుగుల వలన జరుగుతుంది. కావున తామర పురుగుల ఉధృతిని సాధ్యమైనంత వరకు తగ్గించుకొని సస్యరక్షణ చర్యలను సకాలంలో చేపట్టాలి. వీటితో పాటు రైతు సోదరులందరూ ఈ యొక్క పసుపు రంగు జిగురు అట్టలు మరియు నీలిరంగు జిగురు అట్టలను కనుక మనము పత్తి చేనులో పెట్టుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవడమే కాకుండా ఈ యొక్క రసాయనాలను ఎక్కువ మోతాదులో పిచికారీ చేయకుండా ఉండడానికి కూడా అనగా మనకు పెట్టుబడి అనేది తగ్గడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కావున ఇటువంటి సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే పత్తి తొలి దశలో వచ్చే ఈ రసం పీల్చే పురుగులను సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి రైతులు అధిక దిగుబడులు పొందవచ్చు.